జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరాల్లో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరం ఏ విధమైన ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుంది? అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం, అవమానం. మిథున రాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు 2 సమానంగానే ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 8, అలాగే అవమానం 6. ఈ సంవత్సరం మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటిల్లోంచి బయటకు వస్తారు. ఫస్ట్ థింగ్, వాటిల్లోంచి మీకు ప్రశాంతత వస్తుంది, అమ్మయ్య అని అనుకుంటారు. మేనమామలతోటి ఏమన్నా ఆస్తిపరంగా విభేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోయి మీకు రావాల్సింది ఏమన్నా ఉంటే వస్తుంది. లేదా వాళ్ళతో ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఉండి అవన్నీ కూడా కొలిక్కి రాకుండా ఉంటే ఇది మీకు కావచ్చు, మెమ్మగారికైనా సరే ఇవన్నీ కూడా సద్దుమణిగిపోతాయి. మీకు ఎవరైనా బకాయిలు ఉండి ఇవ్వకుండా మీ మంచితనంతో మీరు వదిలేసి ఉంటే కనుక వాళ్ళు ఈ సంవత్సరం మీకు పే బ్యాక్ చేస్తారు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి, ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చారో గ్రహస్థితుల రీత్యా వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి మీ డబ్బుల్ని ఇంకా వాళ్ళు హోల్డ్ చేయడం అంతా వాళ్ళకు కూడా ఒక ధర్మం ఉంటుంది కదా, ఒక నీతి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎవరు కావాలని స్కిప్ చేయరు. సో ఇచ్చేద్దామని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం బాగా ఉంది. మీరెవరికైనా లోన్స్ రీపే చేయడానికి కూడా ఈ సంవత్సరం చాలా మంచి శుభ సమయము. ప్రత్యేకించి
ఈ గవర్నమెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. బాగా పోరాట పటిమతోటి ఎగ్జామ్స్‌ని బాగా సీరియస్‌గా తీసుకుంటారు. ఎలాగైనా ఈ సంవత్సరం బై హుక్ ఆర్ క్రూక్ సాధించే తీరాలి, విజయలక్ష్మిని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో చేస్తారు. ఈ సంవత్సరం పట్టుదల చాలా బాగా ఉంటుంది మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. ఈ పట్టుదల ఏ ఏ విషయాల్లో ఉంటుంది? ఇప్పుడు ఉద్యోగంలో అయినా సరే ఒక మంచి మెట్టెక్కాలంటే మన వంతు ప్రయత్నాలు మనం చేయాలి. ఆ విషయంలో చాలా పట్టుదలతో వర్క్ చేస్తారు. వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారము బాగా పెరగాలంటే ఇసుడోమంటూ కాకుండా ఒక గోల్ పెట్టుకొని ఈ నెల నాకు ఎలాగైనా ఇలా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఇలాంటి సర్టెన్ గోల్స్ పెట్టుకొని అది రీచ్ అవ్వకపోతే, దానికి తగ్గ వర్కింగ్ చేయకపోతే, అంటే అది రీచ్ అవ్వడానికి ఏ ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలు చేయకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేని విధంగా డెస్టినీ ఈ సంవత్సరం మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. అంటే ప్రతి నిమిషం అనుక్షణం మిమ్మల్ని చో అని కోరుతుంది. దేనికి కోరుతుంది? మీకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకోవాలి, మీకంటూ ఒక స్థిరమైన ఆదాయం ఏర్పాటు చేసుకోవాలి, మీకంటూ మీరు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. వీటిల్లో మిమ్మల్ని కోరుతూ ఉంటుంది. అందుకని వృత్తి వ్యాపారాల్లో మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, ఏదైనా చేయండి. డెస్టినీ కోరడం వల్ల మీరు బాగా ఇంకా ఎక్కువగా మీరు కృషి చేస్తారు, బాగా కృషి చేస్తారు. ఒక రకంగా పట్టుదలతో కృషి చేసి ఫైనల్గా విజయాన్ని కైవసం చేసుకుంటారు. అలా ఈ సంవత్సరం డెస్టినీ మిమ్మల్ని రూట్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ మాకు ఇల్లు ఉందండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, అంతా బాగానే ఉంది, మా ఫైనాన్షియల్ మూడు అని అనుకున్నప్పుడు బెటర్మెంట్ ఎవరు కొద్ది చెప్పండి? బెటర్మెంట్ ఎప్పుడు కావాలి కదా. సో అలా బెటర్మెంట్ మూడ్లోకి మీరు స్విచ్ ఆన్ అవుతారు. లేదా మీరు ఇప్పుడు ఇన్నాళ్ళు అవన్నీ ఉన్నా కూడా వాటన్నిటి నుంచి ఓకే ఉన్నాయి కానివ్వండి, వాటన్నిటి నుంచి మీరు పూర్తిగా సంతృప్తిగా వేటిని మీరు ఎంజాయ్ చేయలేదు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచే విధంగానే ఈ సంవత్సరం గ్రహస్థితులన్నీ కూడా వర్కింగ్ చేస్తూ ఉన్నాయి. అందువల్ల ఈ విషయాలు తటస్థిస్తాయి. అలాగే మీరు డ్రైవింగ్ చేసేప్పుడు మటుకు ఎవరితోటి మాట్లాడకండి. ఈ డ్రైవింగ్ చేసేప్పుడు మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లోని వాళ్ళ హెల్త్ పట్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటే, మీ తల్లి గారికి కావచ్చు, లేదా మీ ఇంట్లోని వారికి కావచ్చు, హెల్త్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే, ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం మే నుంచి ఈ క్రోధినామ సంవత్సరంలో మే నుంచి కొంతగా తగ్గుకుంటూ వస్తుంది. ఇంట్లో అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ సంవత్సరం మీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ ఒంటరిగా ఉండడానికి కూడా ఎందుకు ఇష్టపడతారంటే, స్వయం కృషితో పైకి రావాలి, గ్రోత్ కోసం ఏం చేస్తే గ్రోత్ వస్తుంది, ఈ విషయాల్లోనే ఆలోచిస్తూ తలమునకలు అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మంచి ఆలోచనలకి ఎవరైనా డిస్టర్బెన్స్ కలిగిస్తే మీకు నచ్చదు. అందువల్ల అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు విడిగానే ఉంటారు. ఈ సంవత్సరం మీరు ఫోన్లలో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడరు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ఇష్టపడరు. అంటే మీ అంతటా మీరే స్వచ్ఛందంగా ఈ 24 గంటలు ఇదే ఫోను లేదా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ వీటన్నిటితోటి ఒక రకంగా వెక్స్ అయిపోతారు. అక్కడేం వెక్స్ అయ్యే పరిస్థితుల్లో అంతా నార్మల్గానే ఉంటుంది. బట్ మీకు మీరే నియంత్రించుకుంటారు. ఇవన్నీ తోటి టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో, ఇంకా చాలా ఉన్నాయి దీనికంటే ఎక్కువగా అని చెప్పేసి వీటన్నిటి నుంచి మిమ్మల్ని మీరే డిటాచ్ చేసుకుంటారు ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరం మీ ఆరోగ్య విషయంలో వచ్చిన భంగ ఏం లేదు. అలాగే మీ కుటుంబ సభ్యులకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా కుదురుకునే సమయము. ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇందాక నేను చెప్పాను కదా, ఏదో ఒకటి సాధించాలన్న తపనతోటి కృషి చేస్తారని చెప్పి. సో కృషి చేస్తారు కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అని మనందరికీ తెలుసు. అలాగా ఏవైతే పనులు అనుకుంటారో, ఏవైతే ప్రణాళికలు మీరు వేసుకుంటారో, ఆ ప్రణాళికలన్నీ కార్యరూపంలో పెట్టి వాటన్నిటి ద్వారా మీరు విజయాన్ని, ఇప్పుడు మనం చేసే ప్రణాళికలు అది కార్యరూపం పెట్టినా ఒక్కొక్కసారి కాలబలం, దైవబలం కూడా తోడవ్వాలి. తోడైతేనే సక్సెస్ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు చాలా బాగా ఉంది. ప్రత్యేకించి స్పోర్ట్స్లో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. క్రీడా రంగంలో ఉంటే చాలా బాగా ఉంది. అలాగే అకల్ట్ సైన్సెస్లో ఎవరైనా రీసెర్చ్ చేస్తుంటే వాళ్ళకి బాగుంది. అలాగే మీరు ఏదైనా ఒక విషయంలో పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఆదాయంగా మనం చూసుకుంటే కనుక
ఆదాయం బాగా ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే డబ్బు విషయంలో మనం చూసుకుంటే కనుక మనీ విషయంలో అంతా బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఉద్యోగస్తులకి బావుంటుందని మనం తెలుసుకున్నాం కదా! దీని గురించి మీరు ఎక్కువగా శ్రమ పడతారు కాబట్టి కొంచెం పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పుడైనా గ్రోత్ ఉన్నప్పుడు పాలిటిక్స్ సహజంగా ఉంటాయి కదా! అలా అలానే ఈ సంవత్సరం మీకు ఉద్యోగస్తులకి కొంచెం పాలిటిక్స్ ఉంటాయి. మీ మీ వెనక కొన్ని తెర వెనుక రాజకీయాలు కొన్ని జరుగుతాయి మీకు. కానీ అవేవి కూడా ఇప్పుడు ఇంపాక్ట్ చేయని సమస్య ఉంటే ఏముంది, ఊడితే ఏముంది చెప్పండి. ఇప్పుడు గుడ్డి కన్ను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని. మీకు జరిగే తెర వెనుక రాజకీయాలు గుడ్డి కన్ను లాంటిదే అనుకోండి. ఏమీ చేయలేరు. వాళ్ళకి సునకానందం తప్పించి మిమ్మల్ని ఎవరు ఏం టచ్ చేయలేరు. సో, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ దృఢ సంకల్పాన్ని విడవకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. తద్వారా విజయలక్ష్మిని కైవసం చేసుకోండి. చూశారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిల రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు. దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా. దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఈ మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలని శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనైశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.